మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. క్రిటికల్ కేర్ బ్లాక్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన. మహిళపై దాడి స్పందించిన ఎంఆర్పల్లి సిఐ గోవింద్. కోరుట్ల పట్టణంలోని గాంధీ రోడ్లో స్కూటీలో నుండి ₹1,00,000 ఎత్తుకెళ్లిన 2 దొంగలు. పంతొమ్మిదవ తేదీన హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవ సభ హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి. టేక్మట్ల ఐకేపీ కేంద్రాన్ని సందర్శించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించిన మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు నగర ఈడీగా గౌడ్ సంఘం వారి కార్తీక వనభోజనం కర్నూలు నగరంలోని మెడికల్ కాలేజ్ గ్రౌండ్ ప్రక్కన శ్రీ 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 పార్వతి నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో కర్నూలు నగర ఈడీగా గౌడ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ పాల్గొన్నారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. శతమానం భవతి శతమనంతం భవతి శతాయు పురుష శతేంద్రియ. అసలు మనశ్శాంతిగా కలిసి ఉంటే కలుగు సుఖం అనేటువంటి భావన కలిగి మనందరము ఏకతాటిపై ఉండాలని నా హృదయపూర్వకమైనటువంటి ప్రార్థనలు. చాలా చక్కగా మనకు ఎంత పవిత్రం అంటే శివరాత్రి, నవరాత్రి, సంక్రాంతి ఇలాంటి పర్వదినాలు, ఉగాది మొదలైన దినాలు ఎలా ఉంటావో ఈ యొక్క మనకు ఈరోజు అంత పవిత్రమైనటువంటి ఉసిరి చెట్టుతో పూజలు చేసి, ప్రార్థనలు చేసి, హోమాలు చేసి దీనికి తగిన దాన ధర్మాలు, సహాయము మన అనేటువంటి తోడుగా చేసిన వారికి అందుకే 1కి 100 రెట్లుగా మనకు అభివృద్ధి ఉంటుందనేటువంటి పరిశోధన జ్ఞానం చేయాలా. ఇదంతా బాగుంది. మనవాళ్ళు ధైర్యవంతులు, మనవాళ్ళు గుణవంతులు, మనవాళ్ళు చిన్న చిన్న సంఘాల్లో 1500 నుండి 2000, 3000, 4000, 5000 జనాల వరకు కనిపిస్తే మన గౌడ సంఘంలో మనకై, మన వారికై కలవాలా, ఆత్మీయ బంధము కలుపుకోపోవాలా. ఇక్కడ అందరూ కలిసి మంచి ముచ్చటించుకొని అన్నప్రసాదాలు, తీర్థ ప్రసాదాలు గైకొని పవిత్రమైన రోజు మనం ఒకరికొకరు కలిసి ఉండాలనేటువంటి పెద్దలు, ఋషులు, దేవతలు మనవాళ్ళు చేసిన సంప్రదాయకానికి ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న జనాలు కనిష్టం 10వ వంతులో 2వ వంతు కూడా కనిపించకుండా ఉండేది చాలా బాధాకరంగా నాకు అనిపిస్తాం. కానీ మరలా ఇక్కడ ఉండేటువంటి పెద్దలైనా, కార్యకర్తలైనా మనవారు ఒక పద్ధతితో వేళ్ల సంఖ్య జనంలో నిలబడడానికి, కూర్చోవడానికి కూడా చోటు లేదనేటువంటి భావన కలిగి నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కర్నూలు నగర మేయర్ బివై రామయ్యలను ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసిన కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్.
కర్నూలు జిల్లా కలెక్టర్ గారిని కలిసి ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం 1 హెచ్ఆర్సీ 2 లోకయుక్త 3 ఏపీఆర్ఐ 4 వర్క్స్ ట్రిబ్యునల్ మరియు 5 న్యాయ వ్యవస్థలను కర్నూలు నుండి అమరావతికి తరలించబోతున్నట్లు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలిసింది. ఈ ప్రభుత్వ పాలన పరంగా నిర్లక్ష్యానికి గురవుతున్న రాయలసీమ ప్రాంత ప్రజలు ఎక్కడికైనా తరలిస్తే ఊరుకోరన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు న్యాయ వ్యవస్థలను మార్చవద్దని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నామన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కర్నూలు మరియు నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు మరియు శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి గారు, కర్నూలు నగర పాలక సంస్థ మేయర్ బివై రామయ్య, న్యాయవాదులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. న్యూ స్టార్ట్ హోటల్ను ప్రారంభించిన టీజీ వెంకటేష్ కర్నూలు మార్కెట్ యార్డ్లో న్యూ స్టార్ట్ హోటల్ను మార్కెట్ యార్డ్ సెక్రటరీ జయలక్ష్మి ఆధ్వర్యంలో న్యూ స్టార్ట్ హోటల్ యజమాని ఖలీల్ రెహమాన్ ఏర్పాటు చేసిన హోటల్ను మాజీ మంత్రి టీజీ వెంకటేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యూ స్టార్ట్ హోటల్ యజమాని ఖలీల్ హనుమాన్ మాట్లాడుతూ రైతులకు అందుబాటు ధరలతో టిఫిన్ భోజనం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అల్తమాస్, అర్బాస్ బాస్ రెహమాన్, షాలజ్ రెహమాన్, షఫీవుల్లా పాల్గొన్నారు. నమస్తే. ఇవాళ 17వ తారీఖు మార్కెట్ యార్డ్ క్యాంటీన్ ఇవాళ ఓపెన్ అయింది. టీజీ వెంకటేష్ గారి నుంచి ఓపెనింగ్ చేయించినాము. ఇలా మార్కెట్ యార్డు సమితిలో అందరూ వచ్చినారు, వాళ్ళు కూడా పాల్గొన్నారు. నాకు ఈ మార్కెట్ యార్డ్ క్యాంటీన్కి ఒక అవకాశం దొరికింది, ఇక్కడ క్యాంటీన్ ఓపెన్ చేయాలని. ఆ అవకాశంకి నేను చేసుకున్నాను. కానీ రైతులకి తక్కువ ధరల్లో టిఫిన్ కానీ భోజనాలు కానీ అందేలాగా చూసుకోవాలని నా ఆలోచనతో నేను ఈ క్యాంటీన్ ఓపెన్ చేసి తక్కువ ధరల్లో ఇదే నేను కోరుకుంటున్నాను. మీరందరూ నాకు సహకరించండి. ధన్యవాదాలు. ఈరోజు టీజీ వెంకటేష్ గారు చెప్పినాను వచ్చినారు. టీజీ వెంకటేష్ గారు వచ్చినారు, ఓపెనింగ్ చేస్తున్నారు. చాలా మంచిగానే వచ్చినారు, మంచిగా చేస్తున్నారు. ఆయనకి చాలా కృతజ్ఞతలు, ఆయన ఆశయాలు ఉండాలా కోరుకుంటున్నాను. టిఫిన్ మిల్స్ అన్నీ ఉంటుంది. చపాతీ, పరోటా, వెజ్, నాన్ వెజ్ అన్నీ ఉంటుంది. ఏమంటే వెజ్కే ఎక్కువ సహకరిస్తున్నాము. షేక్ ఖలీల్ రెహమాన్, నా పేరు షేక్ ఖలీల్ రెహమాన్. సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని రాష్ట్ర మంత్రి కొండ సురేఖ తెలిపారు. రాష్ట్ర అటవీ, దేవాదాయ, పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ మీడియాతో మాట్లాడుతూ ప్రజలు నియంతృత్వ పాలనకు చరమగీతం పలికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకొని డిసెంబర్ 7 నాటికి ఏడాది పూర్తి కానున్న సందర్భంలో నవంబర్ 19న హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో తలపెట్టిన ప్రజాపాలన విజయోత్సవ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు మంత్రివర్యులు శ్రీమతి కొండ సురేఖ పిలుపునిచ్చారు. దాన్ని రేవంత్ రెడ్డి గారు కూడా ఛాలెంజ్గా తీసుకొని ఈరోజు సమగ్ర కులగణన సర్వే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి సంఘటన. దేశంలోనే ప్రప్రథమ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము కులగణన విషయంలో. దాంట్లో ఎంతో సీరియస్గా ఈ ప్రభుత్వం ముందుకు పోతున్న విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. మరి వరంగల్ అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి నగరం. కాకతీయులు ఏలినటువంటి గడ్డ, రాణి రుద్రమదేవి పాలించినటువంటి గడ్డ. ఈరోజు సమ్మక్క సారలమ్మల త్యాగానికి ఫలితమైనటువంటి ఈ గడ్డ మీద ఎన్నో పోరాటాలు జరిగాయి. ఎంతోమంది మహానుభావులు జన్మించారు. మరి అటువంటి ఈ గడ్డ మీద తన విజయోత్సవ సభ సంవత్సరం పూర్తయిన సందర్భంలో మరి ప్రభుత్వం జరుపుకుంటున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారు రావడం అనేది మా అందరి అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. కాబట్టి తెలంగాణలో అందరికీ, అదేవిధంగా వరంగల్, పాత వరంగల్ జిల్లా ప్రజలకు, చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 19వ తేదీ మరి ముఖ్యమంత్రి గారు వరంగల్కు రాబోతూ ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ సభ నిర్వహించబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ కాళోజీ కళాక్షేత్రాన్ని కూడా
వారు వాళ్ళ చేతుల మీదుగా ఓపెనింగ్ చేస్తూ మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ఇక్కడ శ్రీకారం చుట్టడానికి వారు రాబోతూ ఉన్నారు. ఆయన లక్ష్యం ఒకటే, హైదరాబాద్ తర్వాత అంత పెద్ద ఎత్తున వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. దాంట్లో భాగంగానే 19వ తారీఖు రోజు వరంగల్ రూపురేఖలు మారే విధంగా వారు తప్పకుండా మాకు కావలసినటువంటి వనరులు సమకూరుస్తారని, నిధులు సమకూరుస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. మరి మాకు ఆ క్షణం కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. ఆ క్షణంలో మరి అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటా ఉన్నాను. అందుకే మరి వరంగల్ పాత జిల్లా ప్రజలందరికీ, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా పెద్ద ఎత్తున మీరు కూడా తరలి రావాలి, మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి, చుట్టుపక్కల నియోజకవర్గ ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి మరి ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణాన్ని మన జనంతో నిండిపోయి మరి ఆ జనం మధ్యలో మన వరంగల్ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడానికి రేవంత్ రెడ్డి గారు చెప్పేటువంటి విషయాలను మనం వినాల్సిన అవసరం, బాధ్యత మనందరి మీద ఉంది అని తెలియజేసుకుంటూ తప్పకుండా ఈ యొక్క మీటింగు వరంగల్ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటుంది అని, ఈ నిర్ణయాలు కూడా వరంగల్ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటాయని నేను ఆశిస్తూ మీరందరూ కూడా 19వ తారీఖు 2 గంటలకి ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో జరిగేటువంటి రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభకు తప్పకుండా హాజరు కావాలి, పెద్ద ఎత్తున రావాలి అని కోరుకుంటూ వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కార్తీక మాసం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 20న రాజన్న దర్శనం కోసం వేములవాడ వస్తున్నారు. కార్తీక మాస సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వేములవాడ రాజన్న దర్శనానికి వస్తూ రాజన్న దేవాలయ అభివృద్ధితో పాటుగా సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వర్గాల అభివృద్ధికి సంబంధించి ఇక్కడ కొన్ని కార్యక్రమాలు తీసుకోబోతా ఉన్నారు. అది ఈ ప్రాంత అభివృద్ధి, ఇరిగేషన్ పరంగా కొత్త ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నటువంటివి కావచ్చు, ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించిన విషయం లోపల నేను మరియు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు, మానకొండ శాసనసభ్యులు, చొప్పదండి శాసనసభ్యులు అందరం కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించిన ప్రజా సమస్యలు వారి దృష్టికి తీసుకుపోయి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రభుత్వం 1 సంవత్సరం పూర్తి చేసుకుంటా ఉన్నది. చారిత్రాత్మకంగా జరిగినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు, తెలంగాణ ఏర్పడ్డ నాడు ధనిక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ 10 సంవత్సరాల పరిపాలన తర్వాత 7.5 లక్షల కోట్ల అప్పుతోటి ఈరోజు మాకు ప్రజలు అధికారం వచ్చింది. ఈ యొక్క సందర్భంలో ఎటువంటి భూములు అమ్మకుండా, ఏవి కూడా ఇంత కొత్త కార్యక్రమం చేయకుండా 1వ తారీఖు జీతాలు ఇవ్వడం కావచ్చు, ఇవాళ ఆర్టీసీలో ఉచితంగా మహిళలకు బస్సు సౌకర్యం కలిగజేయడం కావచ్చు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ దాదాపు 70-80% మందికి ప్రజలకు అందుతూ ఉన్నటువంటి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కావచ్చు, అన్నిటికంటే ఎక్కువగా రైతు రుణమాఫీ 1 లక్ష రూపాయలు మాఫీ చేయడానికి 5 సంవత్సరాల్లో 5-6 కిస్తులు తీసుకున్నటువంటి పరిస్థితి. అటువంటిది చారిత్రాత్మకంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ అయింది. కొంతవరకైనా కుటుంబపరమైనటువంటి గ్రూపింగ్ లేని వాళ్ళ వివరాలు కూడా తీసుకోబడ్డాయి. వాళ్ళందరికీ నెలలోపు క్లియర్ చేయడం జరుగుతుంది. మిగతా 2 లక్షల పై ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించి వాస్తవంగా మేము 2 లక్షల లోపల రుణమాఫీ చేస్తామని చెప్పినాం. కానీ పైన వాళ్ళకు సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఆ పైన డబ్బులు కట్టించి 2 లక్షలు మాఫీ చేయాలని. ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల ఇది జరుగుతుందని ప్రజలు కూడా తెలుసు. తప్పకుండా రైతులకు అండగా నిలబడుతుంది. అదేవిధంగా కొనుగోలుకు సంబంధించిన విషయాలు కూడా ఎప్పటికప్పుడు రైస్ మిల్లర్లు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా వారి డిఫాల్ట్ లేని వాళ్ళందరికీ కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఛాన్స్ ఇచ్చి ఈరోజు కొనుగోలు ప్రక్రియ చేస్తూ ఉంది. కానీ కొంతమంది డిఫాల్టర్లుగా ఇయ్యాలని కూడా 20,000 కోట్లు రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన పైసలు ప్రభుత్వం చెల్లించినటువంటి ధాన్యం మిల్లర్ దగ్గర పెట్టుకొని ధాన్యము డబ్బు కట్టకుండా ఉన్నటువంటి సొమ్ము 20,000 కోట్లు. ఆ డిఫాల్టర్లకు ప్రభుత్వం అనేక సందర్భాల్లో సామాధాన భేద దండ అన్నట్టుగా అనేక రకాలుగా డబ్బు కట్టమని చెప్తా ఉంది. వారికి ఈసారి ధాన్యం
రైతుల ధాన్యాన్ని ఇవ్వటం లేదు. వారి వృత్తిపరంగా కూడా ఇబ్బంది వస్తుంది. మీరు రైతుల యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రక్రియలో భాగస్వామ్యం కానప్పుడు కమర్షియల్ వ్యాపారానికి కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు వెంటనే మీ డిఫాల్టర్ స్టేటస్ నుంచి రెగ్యులర్గా రైతు ధాన్యం కొనుగోలే పరిస్థితికి రమ్మని ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు దయచేసి ఇప్పుడు ఉన్న పరిస్థితిని రైతులు ఇబ్బంది పడద్దు. రైతులు ఇబ్బంది పడద్దంటే ప్రభుత్వం ఎంత బాధ్యతనో మిల్లర్లుగా మీకు కూడా అంతే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. మీకు అన్ని రకాల ఛార్జీలు అన్ని రకాల ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి ప్రభుత్వం కూడా పాలసీ తీసుకొచ్చింది. కాబట్టి ఆ రైతులకు సంబంధించిన ధాన్యం విషయంలో కూడా మొదట కొంత ఇబ్బంది అయినా మరి రైతులకు కొనుగోలు చేసే ధాన్యాన్ని అవసరమైతే ప్రభుత్వ గోదాంలో పెట్టండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడంతో ఎంత కూడా స్ట్రీమ్లైన్ అయింది. సన్న ధాన్యాన్ని కూడా 500 రూపాయల బోనస్ ఇస్తాను. భవిష్యత్తులో రైతులందరికీ విజ్ఞప్తి చేస్తాను, ఆ సన్న ధాన్యాన్ని పండించండి, బోనస్ పొందే ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా మారుతున్న కాలానికి అనుగుణంగా కమర్షియల్ క్రాప్స్ కూడా వేసినట్టయితే ఆదాయం ఎక్కువ పెరిగేటువంటి అవకాశం ఉందనే మాట సందర్భంగా మనవేసి ఇటువంటి విధంగా చైతన్యం తేవడానికి మరి అన్ని రకాల కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ఇది అభివృద్ధి అటు పంచాయతీరాజ్ కావచ్చు, R&B కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, వెల్ఫేర్ కూడా చారిత్రాత్మకంగా మొట్టమొదటిసారి 40% మెస్ ఛార్జీలు పెంచి, కాస్మెటిక్ ఛార్జీలు పెంచి ఈరోజు గురుకులాలకు సంబంధించినటువంటి స్థితిగతులు కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నాం. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలోని చిన్నింపేట జీడి పిక్కల ఫ్యాక్టరీ రాత్రి అకస్మాత్తుగా లే ఆఫ్ ప్రకటించి తాళాలు వేసి యాజమాన్యం పరారయ్యారు. ఈ నేపథ్యంలో కర్మాగారంలో పనిచేస్తున్న 300 మంది మహిళా కార్మికులు, 100 మంది వరకు పురుష కార్మికులు రోడ్డున పడ్డారు. కర్మాగారం వద్ద కార్మికులు బైఠాయించి నిరసనలు తెలిపారు. ఈ విషయమై బోర్డు మెంబర్ రమేష్కు పలువురు కార్మికులు ఫోన్ చేయగా ఈ నెల 23వ తేదీన వచ్చి అప్పటి వరకు రావాల్సిన వేతనాలు చెల్లిస్తామని, ఇతర బకాయిలను చెల్లిస్తామని తెలిపినట్టు పేర్కొన్నారు. రాత్రికి రాత్రి కర్మాగారం మూసివేస్తే మా కుటుంబాలు ఎలా పోషించుకోవాలని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. కార్మికులు తాము పనిచేసిన కాలంలో సంవత్సరానికి 2 లక్షల రూపాయలు నష్టపరిహారాన్ని యాజమాన్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. యాజమాన్యానికి తొత్తుగా వ్యవహరించే కొంతమందిని కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్మికులు ఐక్యంగా పోరాడకపోతే 300 కుటుంబాలు పైగా నష్టపోతారని వారిలో వారు చర్చించుకుంటున్నారు. కార్మిక శాఖ అధికారులు వెంటనే స్పందించి ఈ విషయమై కార్మికులకు న్యాయం చేయవలసిందంటున్నారు. పోలీస్ అతను అడిగితే ఏమన్నా తెలుసు ఎస్ఐ గారు వస్తారమ్మా 2 గంటలకు వస్తారన్నారు సార్. అదే ఫోన్ కాల్ మళ్ళీ ఒక 20 మంది లేడీస్ తెలిసేస్తే రానని చెప్పిన ఏం చేసుకుంటూ చేస్తున్నారు. మేము బైబల్ ఎక్కి ఏ రోడ్డు మీద ఎత్తాను చేసుకున్నామంటే కంపెనీ యాజమాన్యం సంబంధం ఏం చేసుకుంటూ తెలియదు. మీ పిల్లలతో కట్టున్నాం సార్, మాకు న్యాయం చేయాలి. న్యాయం చేయాలంటే సార్ కంపెనీ యాజమాన్యం రావాలి. నేను ఇంటర్నెట్ కంపెనీలో 9 years నుంచి వర్కర్ గా పనిచేస్తున్నాను సార్. మేము ఎప్పుడు శాలరీ పెంచమన్నా సార్ 6 రూపీస్ 7 రూపీస్ పెంచేవారు సార్. అది ధర్నా చేసి రోడ్డు మీద నిలబెడితేనే సార్ పెంచిన తర్వాత మళ్ళీ పెంచమన్నా సరే ఎప్పుడు రోడ్డు ఎక్కితేనే పెంచారు సార్. అయ్యా 6 రూపాయల 2015లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు దాకా మాకు శాలరీ అవే శాలరీలు వేస్తున్నారు సార్. 6 months బ్యాక్ సార్ మిషన్ తీసేస్తుంటే అందరూ మీటింగ్ పెట్టాను సార్. పెట్టిన తర్వాత మీకు ఎవరు చెప్పారు ప్రాసెస్ ఉంటది, మీకు కంపెనీ ఉంటదని చెప్పారు సార్. కొత్త ప్రాసెస్ వస్తుందని మేము ఇంటి మీద లోన్లు కూడా తెచ్చుకొని ఇంట్లోనే ఇల్లు తనఖా పెట్టుకొని 15 లక్షలు తెచ్చుకొని లోన్ పెట్టుకున్నాం సార్. ఇప్పుడు మేము రోడ్డు మీద పడవలసి వస్తుంది సార్. తెచ్చుకున్న తర్వాత 2 నెలల తర్వాత ఏమన్నారు కంపెనీ లేదు, ఎవరికి ఏమన్నా ప్రాబ్లం కట్టు ఉంటే క్యాంటీన్ లోకి వెళ్ళి కూర్చోండి అన్నారు సార్. అలా అన్నారని మేము 1 year కి 2 lakhs అడిగాం సార్. అడిగితే సంవత్సరం 2 లక్షలు అడిగితే 1 లక్ష ఇస్తామన్నారు సార్. ఇస్తానని 2 షిఫ్ట్లకి 1 మీటింగ్ రమ్మన్నారు సార్. రమ్మన్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత బోర్డు పెట్టేసి తాళాలు వేసేసి వెళ్ళిపోయారు సార్. సెక్యూరిటీలు మాత్రం ఉన్నారు సార్. ఈ రోజు మీటింగ్ ఉంటది, ఈ రోజే ఫైనల్ సెటిల్మెంట్ అన్నా సార్. అలా 3 మీటింగ్లు 3 డేట్లు చెప్పారు సార్. అలా సర్లేని ఊరుకున్నాం. అలా 2 నెలలు జరుపుకొని వచ్చి ఈ రోజు ఎలా చేశారు సార్. ఏమైపోవాలి సార్ మా కుటుంబాలన్నీ.
ఇందులో భర్త లేని వాళ్ళు, భర్త చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. మేము రోడ్డును పడుతున్నాం సార్. ఇప్పుడు మేము అప్పులు చేసుకున్నాం. ఏమైనా సరే మాకు న్యాయం చేయాలని మీడియా తరఫు మేము కోరుకుంటున్నాం సార్. కళ్యాణం మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. గత 5 సంవత్సరాల కాలంలో కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ఎంత ఆదాయం వచ్చింది, ఇంకా ఆదాయం తీసుకురావాలంటే ఏం చేయాలో వంటి వివరాలను కూడా అధికారులతో చర్చించడం జరిగిందని కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారు ఈరోజు కర్నూలు నగరంలోని కూడా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడడం జరిగింది. ప్రెస్ మీట్ కూడా ఉద్దేశం ఏమంటే కూడా చైర్మన్గా నేను బాధ్యత చేపట్టిన తర్వాత ఇంతకుముందు 2 ఏళ్ల అనుభవం వాళ్ళకి ఈ 2 రోజులు నేను సమాచారం అంతా చూశాను, అంతా తెలుసుకొని మరి ఈరోజు ఈ యొక్క కుడాకు పోయిన 5 ఇయర్స్లో ఏం జరిగింది, ఈ 5 ఇయర్స్లో ఎంత ఆదాయం వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ ఫ్యూచర్ ఏం చేయాలి అనే ఉద్దేశంతో మరి ప్రశ్న పెట్టడం జరిగింది. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కసారి ఏమైందంటే నిన్న జరిగినంత వరకు గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు చాలా ఉన్నాయి. అనాధికార లేఅవుట్ వచ్చేసి సుమారు 270-280 పైన ఉన్నట్టు తెలిసింది. ఈ అనధికార లేఅవుట్లు ఎందుకు జరుగుతున్నాయంటే అక్కడ ఉన్నట్టు గ్రామ పంచాయతీ వాళ్ళు సెక్రటరీసులు వీళ్ళేమంటే ఆన్లైన్లో ప్రతి ఒక్కరికి లేఅవుట్ అప్రూవ్ చేయాలి. ఆన్లైన్లో చేయకుండా వారు అక్కడే చేస్తూ వాడు ఏదన్నా అనుకుంటే వాళ్ళ పూర్తి అవగాహన లేకుండా ఉంది. అందుకని దీనికి అనాథరైజ్ లేఅవుట్ అరికట్టాలంటే దీనికి అవగాహన కల్పించడానికి ఒక డివిజన్ వారీగా పంచాయతీ సెక్రటరీలందరినీ పిలిపించి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి ఖచ్చితంగా ఆన్లైన్లోనే మీరు లేఅవుట్ చేయాలి అని చెప్పేసి విధంగా అవగాహన సదస్సులు పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాము. నిన్న డిపిఓను కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కొన్ని ఈ డివిజన్ల వారిగా మీటింగ్ పెట్టాలి. కొన్ని జాగాలు ఏమైందంటే అక్కడక్కడ లేఅవుట్స్ చేశారు. లేఅవుట్స్ చేసి కొన్ని ఓపెన్ ప్లేస్లు కానీ రోడ్స్ కానీ వేసి కంపల్సరీగా పంచాయతీకి కానీ లేకుంటే కూడా కానీ మున్సిపాలిటీ పరిధిలో రోడ్ హ్యాండ్ ఓవర్ చేయాలి. రోడ్లు గిఫ్ట్ ఇచ్చేయాలి. ఈ గిఫ్ట్ ఇచ్చేది కొన్ని జాగాలలో నా దృష్టికి నిన్న వచ్చింది. ఒకటి ప్లాన్ తెచ్చాడు. ఆడేమో ఒక ప్లాన్ అప్రూవల్ మధ్య ఉంది, ఇంకొక ప్లాన్ సొంతం చేసి పార్కులు ఇచ్చిన స్థలంలో కూడా ఫ్లాట్ వేసి అమ్మేసినాడు. అది కూడా జరిగిన అవకతవకలు. ఇట్లా జరిగినటువంటి మోసం చాలా జరిగినాయి. ఇవన్నీ మేము అరికట్టాలంటే పగడబందీగా ఈ యొక్క కుడాను అభివృద్ధి చేయాలంటే అందరి స్టాఫ్తో కూడా అందరినీ మాట్లాడి వాళ్ళు అందరం కలిసి మేమందరం దీని మీద ఫస్ట్ డివిజన్ మీటింగ్లు పెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ మేము ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా అవకతవకలు జరిగిందంటే ఒక వారం 10 రోజులు టైం ఇచ్చి ఇమ్మీడియట్గా మేమే ప్లేస్కి వెళ్ళిపోతాం. ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడికి అవకతవకలు జరిగినట్టే నాకు తెలిసిందంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. వదిలిపెట్టే సమస్య లేదు. అదేవిధంగా ఎన్టీఆర్ టౌన్షిప్ మధ్యతరగతి ప్రజల కోసం అన్ని వసతులతో అందుబాటులో ఉండేదానికి ప్రభుత్వము మంచి వసతులతో వాళ్ళకి తక్కువ రేట్లో ప్లాట్లు ఇచ్చేదానికి అంటే మన అర్బన్ డెవలప్మెంట్ నుంచి డెవలప్ చేసి వాళ్ళకి ప్లాట్లు వేసి రోడ్స్ వేసి అతి తక్కువ రేట్లో వాళ్ళకి ఇచ్చేదానికి వనవాసి దగ్గర ఎమ్నూరు కంటే 5 కిలోమీటర్లు ఉంటుంది. సుమారుగా 10 ఎకరాలు 110 ఎకరాలు తీసాము, లేఅవుట్ చేశాము. అదేవిధంగా ఆర్లగడ్డలో కూడా 14 ఎకరాల 39 సెంటు, బేదంచెల్ల బుగ్గాని పల్లె దగ్గర 14 ఎకరాల 59 సెంటు. అయితే వనవాసి దగ్గర ఆల్రెడీ ప్లాట్లు వేశారు, అతి తక్కువ రేటుకి ఇచ్చారు. అది కొన్ని ప్లాట్లు కూడా రిజిస్ట్రేషన్ జరిగినాయి, రిజిస్టర్ కూడా అమ్మేసినారు కూడా తరఫున. ఇవన్నీ కూడా ప్రజలకు అవగాహన కలగాలంటే పబ్లిక్ కూడా అతి తక్కువ ధర, చాలా తక్కువ. అమ్మేదిన వరకు 5 కిలోమీటర్లు అంటే చాలా తక్కువ. ప్రైవేట్గా అమ్మేదానికి రేటుకు ఈ దీనికి చాలా తక్కువ ఉంది రేటు. కాబట్టి ఎవరినైనా ప్లాట్ కావాలన్నా చేయాలన్నా కూడా ఆఫీస్లో ఉంటారు, మా భాస్కర్ ఉంటాడు, టౌన్ ప్లానింగ్ సెక్షన్ వాళ్ళు. మీరు కింద అప్లై చేస్తే
తప్పకుండా మేము అది తక్కువ ధరకు ఇచ్చి రిజిస్టర్ జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇది పక్క ఆధారాలతో కూడా పగడబందీగా మేము లేఅవుట్ చేసి అమ్ముతున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.